బాగుంది బొమ్మ కానీ నువ్వు మంచిగా మంచి కూర్చో. గుడ్ పిల్లలు, మనం ఇప్పుడు ఏం చెప్పుకుందాం అంటే ఇది జనవరి. ఇదేం నెల? జనవరి 2026 కొత్త సంవత్సరం. అవునా? నిన్న కేక్, చాక్లెట్స్ ఇవన్నీ పంచుకున్నాం కదా. సరే సరే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాము అంటే ప్లీజ్ ప్లీజ్ ఎప్పుడు చెప్పుకుంటాము? కాదురా, ప్లీజ్ అని ఏం ఇగో మీ దగ్గర పలుకు ఉంది, పలుకనన్నా ఉంది. మన దగ్గర 2 పలుకలు ఉన్నాయి. నువ్వేమని అడుగుతావు? ప్లీజ్ ఆదిత్య నాకు ఒక పలుకు ఇవ్వవా అని అడుగుతాం. మనం ఏం అడుగుతాం? ఫస్ట్ మనకి ప్లీజ్ 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 అని అడుగుతాం. ఏమడగాలి? ప్లీజ్ అడగడం. నువ్వు మంచి మంచి కూర్చో. ఇప్పుడు ఆమె దగ్గర పెన్సిల్ ఉంది. ఎవరి దగ్గర? మోక్షిత దగ్గర. మోక్షిత ప్లీజ్ పెన్సిల్ ఇవ్వవా? ఎంత మంచిగా నోట్లు పెట్టుకొని కలుగుతా ఉంది. అట్లా మనం అడిగేటప్పుడు ప్లీజ్ అని అడిగినప్పుడు వాళ్ళు మంచిగా ఏమైతున్నది? మంచిగా కూర్చో. ఇప్పుడు దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ఏం పెట్టుకోవాలి? కర్చీఫ్ లేదా చెయ్యి అడ్డం పెట్టుకొని, కర్చీఫ్ లేనప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవాలి. చెయ్యి అడ్డం పెట్టుకొని దగ్గాలి. అదే కర్చీఫ్ ఉంటే ఇది పెట్టుకొని దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు చేతో లేదా చేతి అడ్డం పెట్టుకోవాలంటే నేను తుమ్మినప్పుడు సరే మీరు చేసి చూపించాలి. ఒకసారి ఆపననా మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అట్లా? మళ్ళీ ఇంకొకటి, పాటలు ఉన్నాయి చూడండి. ఎన్ని పాటలు ఉన్నాయో ఆగండి. బల్ల కింద నల్ల పిల్లి ఒక పాట, ఈవా ఎలిఫెంట్ అనే పాట కూడా ఉంది. నువ్వు మంచి కూర్చో. చెట్టు మీద కాకమ్మ కూడా ఉంది. పెయింటింగ్. నీవే ఎన్నిసార్లు అరుస్తావు చెప్పు? మౌత్ ఫింగరే. నువ్వు మంచి కూర్చోమ్మా. అట్లా ఈ నెలలో జంతువులు, ఇక్కడ చూడండి, ఇగో జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఉన్నాయా? మరి జంతువుల పేరు ఎట్లా కూర్చొని జంతువుల పేర్లు చెప్పు అన్నప్పుడు ఏమేమి జంతువులు ఉంటాయి? మీ కళ్ళకు కనిపించే జంతువుల పేర్లు చెప్పండి. కొన్ని జంతువుల పేర్లు చెప్పండి. నాకు వచ్చేటప్పుడు కుక్క కనిపించింది, ఆవు కనిపించింది, బర్రె కనిపించింది, మరి ఎక్కడ వచ్చిందిరా పులి?
మనకు మన కళ్ళ ముందర ఏమేమి ఉంటాయి? మీ ఇంటి దగ్గర బర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, మరి కుక్కలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఇంకా ఏముంటాయి? పందులు అక్కడ అక్కడ. అయితే పక్షులంటే కాకులు, ఇంకా కోళ్ళు, కావు 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 అంటే అనమాట. ఆగండి ఒకరొకరు. నువ్వులేవమ్మా ఉండవా? కాకి ఎట్లా అరుస్తుంది? కావు 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 కూసో అన్నా. ఇప్పుడు నువ్వు లేవురా శివ. కాకి ఎట్లా అరుస్తుందిరా? మరి కుక్క ఎట్లా అరుస్తుందిరా? మేక ఎట్లా అరుస్తుందిరా? పిల్లి ఎట్లా అరుస్తుందిరా? ఆవు కూర్చోండి, కింది కూర్చోండి. కుక్క ఎట్లా అరుస్తుందమ్మా? కాకి కాకి కూర్చోండి. అయితే ఇప్పుడు కాకి ఎట్లా అరుస్తుందో కావు కావంటది. నన్ను చెప్పనియండి, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, సరేనా? కాకులు కావు కావంటాయి, కోయిలలు కూ 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 అంటాయి, ఇంకా పిచ్చుకలు కిచకిచా 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 రామచిలుకలు రామ్ 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 రామ్. అయితే ఒరే నేను చెప్పేటప్పుడు అరే మీకు చాలే. సరే మంచి కూర్చో, మంచి కూర్చోమన్న సిగరెట్ గా నేను ఎట్లా కూర్చున్నారా అట్లా కూర్చోండి. అదే ఓవరాక్ష చేయొద్దన్న శివ. నేనైతే ఫస్ట్ మంచి కూర్చోండి అన్నప్పుడు మంచి కూర్చోవాలి. చూడండి, చెట్టు మీద ఇగో చెట్టు మీద కాక్యమ్మ కావు కావు కావు. చెట్టు మీద కాక్యమ్మ కావు కావు కావు. కోయిలమ్మ కూ 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 కూ. అట్లేనమ్మనా అట్లేనమ్మనా అంటే అనొద్దు, అట్లా చేయొద్దు. చెట్టు
వెంట్రుకలు ఉన్నట్టున్నాయి, చేతులు కిందికిడువు, ఎందుకు దాన్ని చుట్టేస్తున్నావు అని తెలిసిపోతుంది అనమాట. అవునా? బల్ల కింద నల్ల పిల్లి, ఇక్కడ చూడండి, బల్ల కింద నల్ల పిల్లి. ఒరే కట్టు ఇక్కడ చూస్తా మరి, ఏ మంచి చూసా. బల్ల కింద నల్ల పిల్లి మ్యావ్ మ్యావ్ మ్యావ్, ఇంటి ముందు కుక్క పిల్ల భౌ భౌ భౌ. కుక్క పిల్ల, కాదు కుక్క పిల్ల. బల్ల కింద నల్ల పిల్లి మ్యావ్ మ్యావ్ మ్యావ్, పిల్ల భౌ భౌ భౌ. పెరటిలోన ఆవు అంబా అంబా అంబా, కోటలోన మేక పిల్ల మే మే. ఏమైంది? అయితే ఈ పిల్లి ఇంట్లోకి వచ్చి ఏం అరుస్తుంటది, ఎట్లా అరుస్తుంటది? మ్యావ్. పిల్లి ఇంట్లోకి వచ్చి ఏం తాగుతుంది, ఏం తింటది? గడవ చెప్పు. ఇంతసేపు ఏమైంది మీకు? ఇంటర్వ్యూలు అయ్యింది, అప్పుడు ఇంటికి పోయి అన్ని సర్దుకొని వచ్చిండ్రా కూర్చొని కిందికి. ఇంట్లోకి పిల్లి వచ్చింది, పిల్లి వచ్చి ఏం తాగుతుంది? పాలు. తెలియకుండా ఆ దొంగ పిల్లి మెల్లి వచ్చి గుట 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 పాలన్నీ తాగేస్తుంది. అప్పుడు మనం వచ్చి చూసేసరికి ఎక్కడనో దాచుకుంటుంది. అప్పుడు మనం పోయి అయ్యయ్యో పాలన్నీ తాగిపోయిందే అని అంటాం కదా. అప్పుడు పిల్లి ఎట్లా అరుస్తుంది? మెల్లిగా వచ్చిన అంటే వస్తుంది అన్నమాట. అవునా? అంత మెల్లగంటే మనకి వినపడదు కదా. అట్లా అంటారా? నేను ఒకరొకరిని అడుగుతా ఇదేం చేస్తుందని, సరేనా? మీరు ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం? సంభాషణలో జంతువుల గురించి చెప్పుకున్నాం కదా. జంతువులు మీరు ఇంటికెళ్ళి వచ్చేటప్పటికి ఏమేమి జంతువులు కనిపిస్తాయంటే మీరు ఏమేమి చెప్పిండ్రు? కుక్కలు, పిల్లులు, ఇంకా ఆవులు, ఇంకా పిల్లులు, ఇంకా బర్రెలు, ఇంకా అక్కడ ఊరడ ముగ్గురు దగ్గర ఉంటాయి కదా, ఎద్దులు ఉంటాయి, ఇంకేముంటాయి? కుక్కలు కూడా ఉంటాయి అక్కడ. అయితే
దారుణం ఉంటాయి అమ్మా. గొర్రెలు కూడా ఉంటాయి కదా, ఇక్కడ మేకలు కూడా ఉంటాయి కదా. ఆగురా, అదేమో చెప్తున్నది, ఆగు చెప్పు. బర్రె అమ్మ దానికి పాలు తాగిపించిందా? గుడ్. ఒకసారి క్లాస్ కొట్టండి బర్రెకి. సరే మంచి కూర్చో, ఎందుకంటే కూర్చున్నా డాడీకి వెళ్తాం. అట్లా మనం వచ్చేటప్పుడు మనకు నాకైతే అన్ని కనిపించినాయి. ఏమేమి కనిపించినాయి అని చెప్పిన, కుక్కలు కనిపించినాయి, మేకలు కనిపించినాయి, ఆవులు కనిపించినాయి. మస్తు పెద్దగా ఉన్నారు, కూర్చోండి. మోక్షిగా అట్లా చెప్పుకున్నాం కదా, జంతువుల గురించి చెప్పుకున్నామా మనం ఇప్పుడు? అరే ఏం ఉడుస్తున్నావమ్మా ఖర్చుతో, నీ నోట్లదే ముక్కులదే చేతులదే. జంతువులు ఏ జంతువులు అడవులు ఉంటాయి చెప్పండి. అడవిలో ఏమేమి జంతువులు ఉంటాయి చెప్పురా. అడవిలో ఏమేమి జంతువులు ఉంటాయి? పులిలు, ఇంకా నేను అడిగిస్తే ఏడున్నాయి కూర్చో, పైసలు తెచ్చుకుంటా. పైసలు నీకు బల్పం ఇచ్చి ఇంత బల్పం తినేసినావు కదా. అడవులో ఏమేమి ఉంటాయిరా ఆదిత్య? ఏమేమి జంతువులు ఉంటాయి? పులి, ఇంకా సింహం, ఇంకా ఎద్దులు ఊళ్ళో ఉంటాయి. అడవిలో అడవిలో సింహాలు, ఏనుగులు, ఎలుగుబండిలు, ఒంటెలు, జింకలు, ఇవన్నీ ఉంటాయి. నక్కలు అన్ని అడవిలో ఉంటాయి. ఎందుకంటే అడవిలో ఉంటాయి అంటే అవి మనుషుల మధ్యలో ఉంటాయి. ఎందుకంటే అవి తింటాయి కాబట్టి. మంచిగా దాన తీసుకొని వచ్చినావు కదా, ఇంకా ఎంతసేపు అన్న మొక్కు, ఇంకా ఇంతసేపు పోయినావు టాయిలెట్ కానీ. కూసండి కిందికి, కూసోరా. అవి అక్కడ పెట్టు, అన్నం తినేటప్పుడు అక్కడ పెట్టు. బ్యాగ్ వేసుకోకు, పోతాయి. అక్కడ కింద పెట్టేసి చెప్పినంత వరకు ఇదిరా. నువ్వు కూసో, మంచి కూసో, మోక్షిక మంచి కూసో. అట్లా మనం ఇప్పుడు వాటి గురించి చెప్పుకున్నామా? జంతువుల గురించి కూడా చెప్పుకున్నాం కదా. అయితే మనకు జంతువుల గురించి సందర్శించినప్పుడు మనకి ఏమేమి కావాలి? ఓకే, 3 పేజీ నెంబర్లో ఉన్నాయంట. నేను బుక్ తెస్తున్నా, కొంచెము చూపిస్తాను. అవి మీరు మంచి కూర్చోండి.